నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ న్యూస్ బ్లేజ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అప్పటి పోరాటం మధ్యలో నిలిచిపోయింది. కార్గిల్ యుద్ధంపై మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు. తొంభై రోజుల్లోనే 31,000 ఉద్యోగ నియామక పత్రాలు, ఉపాధి కల్పించడమే ధ్యేయమన్న రేవంత్ రెడ్డి. విద్యా కానుకతో గత ప్రభుత్వం భారీ కుంభకోణం, విచారణ చేపడతామన్న మంత్రి లోకేష్. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పు చూపించారు. చంద్రబాబువి అన్ని అబద్ధాలేనన్న జగన్. బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్య అత్యంత కీలకంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్ అవుట్ పరేడ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత 10 ఏళ్లు నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి కోసం ఎదురు చూశారన్నారు. కాంగ్రెస్ హయాంలో 90 రోజుల్లోనే 31,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు తెలిపారు. బడ్జెట్లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిచ్చామన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే వేతనాలు ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ పాసింగ్ పరేడ్లో పాల్గొన్న మీరు మీ శాఖకు సంబంధించిన పరేడ్ చేయడము, డ్రెస్ వేసుకొని ఈ మైదానంలో మీ యొక్క శిక్షణను ప్రదర్శిస్తుంటే తప్పకుండా ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న మీ తల్లిదండ్రులకు గుండెల నిండా సంతోషం కలిగి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడున్న చాలామంది యువకులు, ముఖ్యంగా 90% పైగా యువకులు తప్పకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి, వ్యవసాయ కుటుంబం నుంచి, తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని చదివించి, మిమ్మల్ని పోటీ పరీక్షలకు తయారు చేసి, మీ ఎదుగుదలలో, మీ ఉద్యోగ అవకాశాలలో వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూసి ఈరోజు తమ పిల్లల యొక్క విజయాన్ని కళ్ళారా చూస్తే ఏ తల్లిదండ్రులకైనా తప్పకుండా గుండెల నిండా సంతోషం ఉంటుంది. వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కానీ, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటం కానీ నిరుద్యోగ సమస్యనే అత్యంత కీలకమైనది. నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకకపోవడం వల్లనే తెలంగాణలో ఉండే లక్షలాది మంది యువకులు వీధి పోరాటాలు చేసి, ప్రాణత్యాగాలు చేసి, పాలకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నిజం చేసి, ఆ తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసిండ్రు. కానీ నాటి పాలకులు వాళ్ళ ప్రాధాన్యతలు ఏ ఉద్దేశంతో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరో ఆ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం ఈ అంశం లేకపోవడం దురదృష్టకరం. అందుకే డిసెంబర్ 3 నాడు ప్రజాప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకొని 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసి 90 రోజులు తిరిగే లోపల 31,000 ఉద్యోగ నియామక పత్రాలు ఎక్కడైతే ఎల్బీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో అక్కడనే మీకు కూడా ఈ రాష్ట్ర తెలంగాణ యువకులకు 31,000 మందికి ఉద్యోగ ప్రమాణ పత్రాలు అందించడం జరిగింది.
గవర్నర్ ప్రసంగంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లు అప్పు ఉన్నట్లు చూపించారని అన్నారు. చంద్రబాబు గవర్నర్తో అబద్దాలు చెప్పించారని విమర్శించారు. తమ ప్రభుత్వం ముగిసేసరికి ప్రభుత్వ అప్పు 5.18 లక్షల కోట్ల అప్పు ఉన్నట్లు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ముగిసేసరికి 2.71 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అప్పు 7.48 లక్షల కోట్లుగా ఉన్నట్లు జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన. నిజంగా రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా విద్యా కానుకతో గత ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. దీనిపై విచారణ చేపడతామన్నారు. స్కూల్ బ్యాగులపై, పుస్తకాలపై, బెల్టులపైన వైసీపీ రంగులు అవసరం లేదని స్పష్టం చేశారు. పిల్లలకు ఇన్స్పిరేషన్గా ఉండేలా కొత్త డిజైన్లను రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఆగస్ట్ మాసం అంటే వచ్చే సంవత్సరానికి ఈ ఆగస్టులో ఈ ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లై ఆఫ్ స్కూల్ కిట్స్ మొదలవుతుంది అధ్యక్ష. ప్రధానంగా ఏంటంటే ఏ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, గ్రోత్ ఉంటుందా లేదా అనేది ఫోర్త్ వీక్ ఆఫ్ ఆగస్ట్ మనం కనుక్కుంటాం. దాని తర్వాత అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అన్ని చేసి అక్టోబర్లో టెండర్ ఫ్లోట్ చేస్తాం. దాని తర్వాత నెగోసియేషన్స్ అంతా చేసి వర్క్ ఆర్డర్స్ జనవరిలో ఇష్యూ చేసి మన విద్యార్థులు స్కూల్కి వెళ్ళే సమయానికి కిట్స్ రెడీగా పెడతారు. దట్ ఈస్ ద ప్రాసెస్. అంటే గత ప్రభుత్వానికి చాలా సమయం ఉంది. కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే 24-25 వచ్చేగాల ఏకపక్షంగా బిజినెస్ రూల్స్ పాటించకుండా ఎలాంటి ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఆర్డర్స్ జారీ చేసింది. ఇది వాస్తవం నాకు తెలియలేదు అధ్యక్ష, ఈరోజు తెలుసుకున్నాను. పెద్దలు ప్రశ్నించారు ఇంకా వాస్తవం ఇది ఈరోజు బయటకు వచ్చింది. తర్వాత నేను లోపలికి వెళ్తే 1530 రూపాయలు పర్ స్టూడెంట్ ఖర్చు పెట్టేది ఎందుకు 2702 రూపాయలు అయిందంటే అధికారుల దగ్గర నుంచి
సరైన సమాధానం అంటే నేనైతే ఆ సమాధానం సంతృప్తి చెందలేదు. అది మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. దాంట్లో భాగంగా షూస్కి వచ్చే గల సైజ్ మిస్ మ్యాచ్ అనేది ఉంది అధ్యక్ష. జనరల్గా పిల్లలు పెరిగే వయసు కనుక కొంచెం మిస్ మ్యాచ్లు ఉంటే కాదని నేను అనట్లేదు. అది అదే స్కూల్లో కానివ్వండి, మండల్ స్థాయిలో జిల్లా స్థాయిలో రీప్లేస్మెంట్ ఆప్షన్ ఇచ్చాం. సో ఆ ప్రాబ్లం ప్రాబ్లం లేకుండా చేస్తాం. బ్యాగ్స్కి వచ్చి గల నాణ్యత లేదనేది పెద్దలు చెప్పారు. అది ఫీల్డ్లో కూడా కంపడింది. చాలా ఆర్టికల్స్ కూడా దీనిపైన వచ్చినాయి. దాంట్లో రెండు విషయాలు. ఒకటి, గత ప్రభుత్వ అనాలోచన వల్ల బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ అని ఇంగ్లీష్ మీడియం అన్నారు. అలానే ఇంగ్లీష్ మీడియం కమిట్ అవ్వలేదు అధ్యక్ష. సో ప్రతి టెక్స్ట్ బుక్స్ ఒక పక్కన తెలుగు ఉంది, ఇంకో పక్కన ఇంగ్లీష్ ఉంది. అంటే వెయిట్ పెరిగింది అధ్యక్ష. పిల్లలు 10 నుంచి 12 కేజీ కన్నా ఎక్కువ బరువు మోయకూడదు అనేది చాలా క్లియర్ రూల్స్ ఉన్నా దాదాపు 20 కేజీలు మోస్తున్నారు బరువు. దానికి ప్రధానమైన కారణం బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్. సో ఈ బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఏం చేయాలనేది కూడా మేము డిస్కస్ చేస్తున్నాము. అంటే ఎట్లా తీసుకెళ్ళాలి ఇది ముందలకనేది మేము డిస్కస్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, యూనిఫామ్స్కి వచ్చేగల స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా 22-23 అకాడమిక్ ఇయర్ నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. స్టిచ్చింగ్ ఛార్జెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఫైనాన్స్ మంత్రి గారు నా పక్కనే కూర్చున్నారు. సో గౌరవ మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, త్వరలోనే ఈ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏదైతే పెండెన్సీ ఉందో అది ఇవ్వాలని కోరుతున్నాను. తప్పనిసరిగా మేము అవసరమైతే యుద్ధం చేసి ఆ నిధులు తీసుకొచ్చి, అంటే ఎవరైతే స్టిచ్చింగ్ చేస్తారో ఆ తల్లిదండ్రులకి ఆ ఛార్జెస్ కూడా అందజేస్తాం అధ్యక్ష. అంతేకాకుండా నాకు ఇచ్చిన వివరంలో 3rd క్వాలిటీ చెక్ అని చేసామన్నారు. నేనైతే సంతృప్తి చెందట్లేదు. ఆ 3rd క్వాలిటీ చెక్తో చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది, నాణ్యత అందించాల్సిన అవసరం ఉంది. అది మా ప్రభుత్వం చేస్తున్న అధ్యక్ష, దాంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు. సో టెండర్లు లేకుండా సరైన ప్రక్రియ పాటించలేదు కనుక దీనిపైన తప్పనిసరిగా నేను ఎంక్వైరీ చేస్తాను. సభ్యులందరూ అడిగారు, దీనిపైన ఎంక్వైరీ చేస్తాను. కఠినంగా నేను వివరిస్తాను. ఏ షెడ్యూల్ అయితే గతంలో మేము పబ్లిష్ చేసాం దాన్ని నేను పాటిస్తాను. మన అధ్యక్ష, దీనికి పార్టీ రంగులు కూడా అవసరం లేదు అధ్యక్ష. గతంలో బెల్ట్ పైన పార్టీ రంగులు, బ్యాగుల పైన పార్టీ రంగులు అన్నీ అవసరం లేదు అధ్యక్ష. కార్గిల్ యుద్ధానికి సాక్షిగా లడాక్ నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్లోని ద్రాస్లో అమరవీరులకు నివాళి అర్పించారు. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్ దివస్ జరుపుకుంటున్నామని తెలిపారు. దేశం కోసం సైనికులు చేసిన త్యాగాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సామాన్యుడిలా సైనికుల మధ్య ఉన్నానని చెప్పారు. దేశం కోసం వారు చేసిన పోరాటం తన మదిలో నిలిచిపోయిందని మోడీ చెప్పారు. పాకిస్తాన్ గత అనుభవాల నుంచి ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని మోడీ వ్యాఖ్యానించారు. आज लद्दाख की ये महान धरती कारगिल विजय के 25 वर्ष पूरे होने की साक्षी बन रही है. कारगिल विजय दिवस हमें बताता है कि राष्ट्र के लिए दिए गए बलिदान अमर होते हैं. दिन, महीने, वर्ष, सदियां गुजरते हैं, सर्दियां भी गुजरती हैं, मौसम भी बदलते हैं, लेकिन राष्ट्र की रक्षा के लिए अपनी जान की बाजी लगाने वालों के नाम अमिट रहते हैं. ये देश हमारी सेना के पराक्रमी महानायकों का सदा सर्वदा ऋणी है. ये देश उनके प्रति कृतज्ञ है. साथियों, मेरा सौभाग्य है कि कारगिल युद्ध के समय मैं एक सामान्य देशवासी के रूप में अपने सैनिकों के बीच था. आज जब मैं फिर करगिल की धरती पर हूं तो स्वाभाविक है वो स्मृतियां मेरे मन में ताजा हो गई है.
मुझे याद है किस तरह हमारी सेनाओं ने इतनी ऊंचाई पर इतने कठिन युद्ध ऑपरेशन को अंजाम दिया था। मैं देश को विजय दिलाने वाले ऐसे सभी शूरवीरों को आदरपूर्वक प्रणाम करता हूं। मैं उन शहीदों को नमन करता हूं जिन्होंने कारगिल में मातृभूमि की रक्षा के लिए अपना सर्वोच्च बलिदान తన భూమిని కొందరు కబ్జా చేశారంటూ ఓ మహిళ తన కొడుకులతో కలిసి వినూత్నంగా నిరసన చేపట్టింది. హైదరాబాద్ నుంచి మంగళగిరి వరకు పాదయాత్ర చేపట్టారు. తమకు న్యాయం కావాలంటూ పవన్ కళ్యాణ్ కలిసేందుకు శ్రీకాకుళం జిల్లా రణస్థలం బావరాజుపాలెం గ్రామానికి చెందిన తల్లి కొడుకులు పాదయాత్రగా వెళ్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడకు చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బావరాజుపాలెం గ్రామము. అయితే అక్కడ మా నాన్నగారికి 1972 ఇందిరాగాంధీ హయాంలో కొంతమంది రైతులకి భూమి లేనందుకు గాను కొంతమంది రైతులకి ఇచ్చారు. దాంట్లో మా నాన్నగారు కూడా ఎకరన్నర ఇచ్చారు. దున్నే వాళ్ళది భూమి అని చెప్పి ఒక జీవో పాస్ అయింది కదా, అది కూడా మాకు వర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక ముగ్గురు రైతులు అనాలో వాళ్ళు దొంగలు అనాలో ఏమనాలో కూడా నాకు తెలీదు. వాళ్ళ పేరు పొలప వెంకట్రావు, బావరాజు అప్పారావు, పెద్దింటి చిన్నారావు. ఈ ముగ్గురు మా బిడ్డ హైవేకు ఉంది, మా భూమి హైవేకు ఉందని మనసులో పెట్టుకొని కావాలని మా ఇంటి దగ్గర వాళ్ళ ఇల్లు లేదు, మా పొలం దగ్గర వాళ్ళ పొలము లేదు, ఒక సంబంధం కూడా లేదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని అందరినీ వెనకేసుకొచ్చి మాతో గొడవలు చేయడం మొదలుపెట్టి అలా మా భూమిని కోర్టు దాకా తీసుకొచ్చారు. మా భూమి మేమే మున్సిపల్ కోర్టులో గెలిచినట్టుగా మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మమ్మల్ని అక్కడ ఉండవట్లేదు, ఈ ఊర్లో ఉండొద్దు, ఈ భూమి దున్నొద్దు అని పేచి పెట్టేస్తున్నారు. అలాంటప్పుడు మేము ఆ ఊర్లో ఆ ఇల్లు అమ్ముకొని కింద రణస్థలం అనేటువంటి మండలానికి వెళ్ళిపోయిన తర్వాత మాకు సరిగ్గా బతుకు తెరువు లేక మేము విజయవాడ కొంతమంది, గుంటూరు కొంతమంది, హైదరాబాద్ కొంతమంది, ఇలా బతుకు తెరువు కోసం మేము 6 పిల్లలు మా నాన్నకి వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత హైకోర్టులో వేసారు కేసు. దాని తర్వాత మన దగ్గర హైకోర్టుని ఎలా వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం డైరెక్ట్ వెళ్ళేస్తారా? మమ్మల్ని వెళ్ళెవరు కదా, ఎలా వెళ్ళాలో అర్థం కాక పాదయాత్ర పట్టుకున్నాం. ఇలా బయలుదేరి వస్తుండగా అక్కడ మన నకిరికల్లో జనసేన అధ్యక్షులు కలిసి వికీరామ్ గారు ఆయన వసతులు అంతా ఏర్పాటు చేశారు. మధ్యదారిలో రానిచ్చి మీ టీవీ 4 సైజ్ టీవీ ఆధ్వర్యంలో ఆయన గారు మాకు మధ్యలో ఆయన టీ తాగుతున్నారు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ఇలా అని పిలిచి ఆయన ఏం జరిగిందో మొత్తం కనీసం సాటి మనిషిగా ఆయన విన్నారు కదండి, మా బాధ ఏంటో అసలు ఏంటో తెలుసుకోవాలి కదా. అప్పుడు మొత్తం విని మేము సపోర్ట్ ఉంటామమ్మా మీకు అని చెప్పి మమ్మల్ని ఇలా పంపించారు. మేము మంగళగిరి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి, మాకు ఆయన న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. ఈ జెండా కోసం, ఓన్లీ ఈ జెండా కోసం మాతో ఫోటోలు దిగి, మాతో వీడియోలు దిగి, మాకు వసతి కల్పించి, మాకు అంతా అసలు ఎంత మంచి చూస్తున్నారంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే మాకు మంచి జరగాలని పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకు ఇంకెవరు న్యాయం చేయాలనే ఒక నిర్ణయంతో మేము హైదరాబాద్ నుంచి జూబ్లీహిల్స్ పెద్దమ్మ పోయిన మంగళవారం ఉదయం 6 గంటల నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం సాగింది. శ్రీకాకుళం జిల్లా తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్లు మినిమం డ్రాడౌన్ లెవెల్ నుంచి నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి కాంట్రాక్టర్ మార్పు, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు నిదానంగా సాగడం,
కోవిడ్ సంబంధం అంశాలే కారణమని ఐఐటి హైదరాబాద్ 2021 నవంబర్లో ఇచ్చిన నివేదికలో పేర్కొందని తెలిపింది. గత 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగిన తీరుపై టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, జీఎం హరీష్ బాలయోగి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు సమాధానమిచ్చారు. సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక శాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు. 2019-24 మధ్య 1,41,588 కోట్లు పెండింగ్లో బిల్లులున్నట్లు గుర్తించారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు 1,000 కోట్లలో ఉన్నట్లు ప్రభుత్వం తేల్చింది. పెండింగ్ బిల్లుల్లో 93,000 కోట్లు సీఎఫ్ఎంఎస్ అప్లోడ్ చేయలేదని ప్రభుత్వం పేర్కొంది. 48,000 కోట్ల మేర బిల్లులు అప్లోడ్ చేసినా చెల్లింపులు జరపలేదని తెలిపింది. ఇక నీటిపారుదల శాఖ పోలవరం బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వివిధ ప్రాజెక్టులకు చెందిన 19,324 కోట్ల మేర బకాయిలను గుర్తించారు. ఆర్థిక శాఖ నుంచి 19,549 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 14,000 కోట్లకు పైగా బకాయిలున్నట్లు పేర్కొంది. మున్సిపల్ శాఖలో 7,700 కోట్లకు పైగా బకాయిలను గుర్తించినట్లు పేర్కొంది. ఇక ఏపీ ఎకానమీకి సంబంధించి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పెంచుకోవాలి, 2 మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ 2 కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడుండే అసెంబ్లీ మెంబర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత, ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు మనం 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. నేను చెప్పాను, మొత్తం వాస్తవాలు మీ ముందర పెట్టాను. ప్రజా జీవితంలో ఉన్నాం, మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం. రెండోది, ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా, ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని 1 పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం. ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది. ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది, ఆ తపన ముందు నడిపిస్తుంది. మూడోది, బీజేపీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం. నేను అందుకే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, రొటీన్గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం, సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూశారు, దగ్గర రోడ్ల మీద 14-19లో పెట్టిన దాంట్లో 20% కూడా పెట్టలేదు. దానివల్ల పర్యవసానం ఏంటి? రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఒక వినూత్నంగా ఏమైనా ఆలోచించగలుగుతామా? మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత డబ్బులు అవుతుందనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి గారిని కోట్ చేసి, ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే. దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఎంత తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా?
ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లైతే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద పెట్టాం, టోల్ పెడితే ఎవరు పెడతాం? కార్లు, బస్సులు, లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు, వాళ్ళకు మాత్రం పెట్టి మిగిలిన ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, అంటే ఆటోలు, స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా? ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి. ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్లు, అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్, అక్కడి నుంచి పోర్ట్, అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ను బట్టి సింగిల్ లేన్, డబల్ లేన్, 4 లేన్, 8 లేన్, ఇప్పుడు 16 లేన్ వచ్చేస్తున్నాయి. ఇండియాలో 16 లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి. హైదరాబాద్ టు బెంగళూరు అయితే 12 లేన్ వేస్తూ ఉంటున్నారు. ఢిల్లీ టు ఆగ్రా అయితే 16 లేన్స్కి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు. మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు, వాళ్ళకు ప్రాఫిటబుల్గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 3000 కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి. నేను ఒక్కడే చెప్పడం కాదు, ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోలేం. పేదవాళ్ళకు సంక్షేమం చేయాలి, పేదవాళ్ళను ఆర్థికంగా పైకి తీసుకురావాలి. నేను కూడా పదే చెప్తున్నా, జీరో పావర్టీ మన లక్ష్యంగా ఉండాలి. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ అసెంబ్లీకి వస్తా. ఈరోజు మనం అందరం ఆలోచించాల్సింది, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాలి. మనం అందరం ఆలోచించి షార్ట్ టర్మ్లో ఏం చేయగలుగుతాం, మీడియం టర్మ్లో ఏం చేయగలుగుతాం, లాంగ్ టర్మ్లో ఏం చేయగలుగుతాం ఆలోచించడం చాలా అవసరం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నాం. ప్రతి ఒక్క పైసా మీ సంక్షేమానికి, అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం, మీ బాగోగుల కోసమే ఖర్చు పెడతాం. దేశంలో ఏ రాష్ట్రం సంపాదించినంత సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఆ ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను. నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను, చాలా మీటింగ్లో చెప్పాను. ఈరోజు మీకు ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారు. నేను అదే మీకు చూపించింది. అప్పు పడింది, పెరిగింది, పరకాపిట అప్పు పెరిగింది, పరకాపిట ఆదాయం తగ్గింది. ఇన్ఫ్లేషన్ విపరీతంగా 6.5% అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని, లివింగ్ స్టాండర్డ్స్ని ఏ విధంగా పెంచగలుగుతాం మీరు కూడా ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తా. ఇండియాలో ఏం జరుగుతుందో అధ్యయనం చేద్దాం, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం. టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది. ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి, మనం ఏ మాటలైతే చెప్పామో, ఏ హామీలు అయితే ఇచ్చామో, సూపర్ 6లో చెప్పినట్టు అన్ని కూడా అమలు చేసి, అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని, ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి, భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి. అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో, ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను. ఇది అయిన తర్వాత 2 నెలల్లో బడ్జెట్తో వస్తాం. ఆ బడ్జెట్ అప్పుడు మీ అందరూ ఆలోచనలు తీసుకుంటాం. ఫైనల్గా అందరినీ ఒకటే కోరుతున్నాం, మీ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి.
చెప్పండి, డిస్కస్ చేయండి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు, ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము మీకు అండగా ఉంటాం. వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇదే కానీ గవర్నమెంట్ 19లో కూడా కంటిన్యూ అయింటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు, దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది. 9లో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ 14లో అయినాయి. 14లో విభజన జరిగింది. కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత విధ్వంసం చేయలే, ఇంత స్వార్థంతో ఆలోచించలా, ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు. అక్కడ వేరే విధంగా జరుగుంటే మనం ఆరోపణలు చేయించాము. కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్తో కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు. ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది. దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి. అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో వివరంగా ఆర్థిక వ్యవస్థ గురించి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. కావాలంటే కొంతమంది సభ్యులు వివరణ కోరవచ్చు, ఎక్కువ మంది కాదు, 4-5 మెంబర్స్. సోమిరెడ్డి గారు. నమస్కారం అధ్యక్ష. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చాలా వివరంగా మనం ఉండే ఆర్థిక పరిస్థితులు గురించి చెప్పుకుంటూ వచ్చారు. బిట్వీన్ 14 and 19 and 19 and 24. అయితే మా నాయకులు తపన ఈ రాష్ట్రాన్ని ఎట్ట మళ్ళీ గాడిలో పెట్టాలా, ఏ విధంగా జనాన్ని ఆర్థిక ఇబ్బందులోంచి, ఈరోజు పరిస్థితి అధ్యక్ష ఆత్మహత్యల్లో, రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ అంటే మహారాష్ట్ర కర్ణాటక తర్వాత, అంటే ప్రపోర్షనేట్గా జనాభా తీసుకుంటే 1st ప్లేస్. కౌలు రైతులు 2nd ప్లేస్ అంటే తమిళనాడు తర్వాత, అంటే జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 1st ప్లేస్. అటువంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ఎట్ట కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి తపన. అయితే బాబు జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇసుక లేదు, ఎడాపెడా దోచడము, రేట్లు చూస్తే వైఎస్ఆర్సీపీనే మేలు అని చెప్పి ఈరోజు ప్రజలు అనుకుంటా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ టైంలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. ఈయనేమో ఉచిత ఇసుక అని చెప్పి ఈయన చెప్పినాడు. నేనేమో ఇల్లు కట్టుకోవడం ఆపేసిన 2 రోజులు, ఆయన ఉచితంగా ఇస్తాడు కదా ఇసుక, అంత నాకు డబ్బు మిగులుతుందేమో అని చెప్పి తీరా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఇసుక కోసం పోయేసరికి రేటు చూస్తే అప్పుడు వైసీపీ టైంలోనే రేట్లు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రజలు అంటారు. వాస్తవం కాదా నేను చెప్పేది? కళ్ళ ఎదుట కనపడుతుంది దోపిడీ. ఆయన ఏలెత్తి ఇంకొకరి మీద చూపిస్తాడు. కళ్ళ ఎదుట దోస్తా ఉన్నారు. స్టాకులు లేవు, దోచేయడాలు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఏలెత్తి చూపించడము, ఆరోపణలు చేయడము, దోచేయడం. చూడండి వైట్ పేపర్లు అనేది ఏం వైట్ పేపర్లు ఒకసారి గమనించండి. రాష్ట్రంలో గనులు, లీజుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడాడు. రాష్ట్రంలో గనులు, లీజుల గురించి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని ఆయన మీద బండేయాలని చెప్పి విపరీతంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన చిన్నప్పుడు క్లాస్మేట్లు. అప్పుడప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాలేజీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టినాడంట. ఆ కోపాన్ని ఆయన ఎప్పుడు తట్టుకోలేడు, జీర్ణించుకోలేడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఇటుకుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలా, వాడి కుటుంబాన్ని తొక్కాలా, వాళ్ళ కుటుంబాన్ని చెడు చేయాలా అని చెప్పి. పాపం ఆయన అంటే ఆయన ఏ పోర్ట్ఫోలియో ఉన్నా కానీ అంతే, ఆయన మీద పడాల్సిందే, ఆయనను ఏమేమో ఆయన చేయాల్సిందే.
నిజంగా ఎంత అడ్డుగోలు ఆరోపణలు అంటే ఇది. దశాబ్దాలుగా గనులకు సంబంధించిన విషయానికి వస్తే దశాబ్దాలుగా ఈ గనులను దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది ఎవరు? 2018 ఈ మైనర్ అండ్ మేజర్ ఖనిజాల కారణంగా, మైనర్ అండ్ మేజర్ మినరల్స్ కారణంగా 2018-19 చంద్రబాబు నాయుడు చివరి సంవత్సరంలో ఆదాయం ఎంత రాష్ట్ర ప్రభుత్వానికంటే 2210 crores, 2200 కోట్లు. ఈరోజు 2023-24లో మేజర్ అండ్ మైనర్ మినరల్స్ శాఖకు 4000 కోట్ల ఆదాయం. మేజర్ అండ్ మైనర్ ఖనిజాల కారణంగా వచ్చిన ఆదాయం 2018-19లో 2200 కోట్లు అయితే 2023-24లో 4000 కోట్లు. ఆదాయం 2200 కోట్ల నుంచి 4000 కోట్లకు పెంచితే కరప్షన్ జరుగుతుందా? మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఈ పెరిగిన ఆదాయం ఎక్కడున్నది? మాట్లాడేసరికి ఆలోచన ఉండాలి. ఏపీఎండిసి, ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2018-19లో చంద్రబాబు దిగిపోయే టయానికి దాని ఆదాయం 400 కోట్లు. ఏపీఎండిసి ఆదాయం చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి దాని ఆదాయం 400 కోట్లు. ఈరోజు దాని ఆదాయం 3000 కోట్లు పైచిలుకు. ఏపీఎండిసి ఆదాయం ఈరోజు 3000 కోట్లు పైచిలుకు 2023-24. ఆయన హయాం దిగిపోయే టయానికి 400 కోట్లు, 23-24 టయానికల్లా 3000 కోట్లు దాటింది. ఎక్కడ మనం మాట్లాడుతున్నాము? ఆరోపణలు చేసేసరికి ఏదైనా లాజిక్ ఉండాలా, ఏదైనా రీజన్ ఉండాలా? వైట్ పేపర్ అంటాం, అబద్ధాలు చెప్తాం. ఎంత మటుకు ధర్మం ఇది? ఏమంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి, ఆయన మీద పడతాయాలి. ఏమన్నా పద్ధతి ఇది? ఏమన్నా చేసే ఆలోచన? ఇంకొకటి ల్యాండ్ రీసర్వే అండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. మై గాడ్, అసలు ఎన్నికలు జరిగేటప్పుడు అయితే ఎంత దారుణమైన ప్రచారం చేసినారనంటే యాక్చువల్లీ రెవల్యూషన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక రెవల్యూషన్. ఎంత గొప్ప రెవల్యూషన్ అంటే ఇది. ఈరోజు భూములు కొనుక్కోవాలని చెప్పి మీరు ఎవరైనా అనుకుంటే ఆ భూములు కొనాలంటే మీకు భయం. ఆ అమ్మే వాడు టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేను కొనే టైటిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని భయం మీకుంది. ఆ అమ్మేవానికి భయం. రేపొద్దున ఇంకొకడు టైటిల్స్ తీసుకొని వచ్చి నేను ఒరిజినల్ ఓనర్, నువ్వు కాదు ఒరిజినల్ ఓనర్ అంటాడేమో అని చెప్పి వాళ్ళకు అనే అమ్మేవానికి భయం. మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తూ ఉంది. గవర్నమెంట్ గ్యారంటీయే కాదు, గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఇన్సూరెన్స్ ఆల్సో. కొనేవానికి అమ్మేవానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీ టైటిల్స్ నేను భరోసా అని. అంటే నీ టైటిల్స్ను వెరిఫై చేసి, నీ టైటిల్స్ను గవర్నమెంట్ వెరిఫై చేసి, నీ కోసం అని చెప్పి రాళ్ళు, సరిహద్దు రాళ్ళు నువ్వు చూపించిన చోట గవర్నమెంట్ పెట్టి, నీ కోసం ఫ్రీగా గవర్నమెంటు ప్రతి గ్రామ సచివాలయంలో ఒక సర్వేయర్ను నియమించి 15,000 మంది సర్వేయర్లను నియమించి 4 ఏళ్ల ప్రక్రియలో 4 ఏళ్ల కార్యక్రమం ఇది. 4 ఏళ్లలో గవర్నమెంట్ వుడ్ బి స్పెండింగ్ 2,000 కోట్లు పైచిలుకు ఆన్ సర్వే ఎక్విప్మెంట్, ఆన్ సర్వేయర్స్ సాలరీస్, ఆన్ ది స్టోన్స్. నీకోసం పాతుతా ఉన్న ఈ స్టోన్స్ గవర్నమెంట్ సర్వే చేసి, నువ్వు చూపించిన సరిహద్దుల్లో సరిహద్దురాలు నీకోసం గవర్నమెంట్ నాటించి, నీకోసం గవర్నమెంట్ సర్వే చేసి నీకు ఆ డాక్యుమెంట్స్ ఇస్తూ ఉంది. నీ డాక్యుమెంట్స్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తూ ఉంది. నీకు భరోసాగా గవర్నమెంట్ నిలబడతా ఉంది. దట్ ఈస్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అని ఏమేమో ప్రజలలో అపోహలు క్రియేట్ చేసి, దాన్ని నాశనం చేసి, చివరికి దాని గురించి దుష్ప్రచారం చేసి, ఆ దుష్ప్రచారం నుంచి బయట పడలేక దాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అసెంబ్లీలో క్యాన్సిల్ చేసినారు. అసెంబ్లీలో తీర్మానం చేసి రద్దు చేసినారు. రద్దు చేస్తానే కేంద్ర ప్రభుత్వం అనింది, రివర్స్ అనింది. కేంద్ర ప్రభుత్వం అనింది, ఎవరైతే ల్యాండ్ రిఫార్మ్స్కు సంబంధించి రిఫార్మ్స్ ఇన్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్
గురించి ఎవరైతే అడుగులు ముందుకు వేస్తారో వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ is incentivizing, giving them 50-year loan, interest-free loans, giving them 50 years interest-free loans for capital expenditure. అని బడ్జెట్లో నిన్న కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్ చదివింది. ఈరోజు వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావాలనంటే జగన్ చేసిన ఈ రిపోర్ట్ అంతా చూపించుకుంటే తప్ప నుంచి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రావు. ఒక పని చేసేసరికి ఎందుకు చేస్తా ఉన్నావు? అమెరికాలో ఎందుకు టైటిల్స్లో నీకు కాంప్లికేషన్స్ రావు? ఎందుకు నీకు వెస్ట్రన్ వరల్డ్లో క్రయ విక్రయాలకు సంబంధించి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎందుకు లేవు? ఎందుకనంటే టెక్నాలజీ ద్వారా నువ్వు సర్వేలు 15,000 మంది సర్వేలను ఉపయోగించి రోవర్లు కొని ప్రతి గ్రామ సచివాలయంలో ఇవన్నీ పెట్టి నువ్వు ఇవన్నీ సరిహద్దురాలను నాటించి రికార్డ్స్ అన్ని అప్గ్రేడ్ చేసి ఈ రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసిన రికార్డ్స్ అన్నీ కూడా మళ్ళీ మ్యూటేషన్స్ చేసి మ్యూటేషన్స్ పూర్తి చేసి సబ్ డివిజన్స్ కంప్లీట్ చేసి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ సచివాలయంలోనే ఆ రికార్డు పుస్తకం పెట్టి సచివాలయంలోనే నీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా నీకు కల్పిస్తూ సేవలు అందిస్తూ ఇవన్నీ చేసిన తర్వాత 4 ఏళ్ళు పట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ టైం ఇస్తారు. ఇవన్నీ చేసినామో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు చెప్పండి అని చెప్పి చెప్తారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు 17,000 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి ఆల్మోస్ట్ 8,000 రెవెన్యూ గ్రామాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే కంప్లీట్ చేసినాం ఎక్సర్సైజ్. ఎక్కడ కంప్లైంట్స్ లేవు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అవన్నీ రికార్డ్స్ అన్నీ పెట్టిన తర్వాత కూల్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు, 1 year టైం ఇస్తారు. ఎన్ని రికార్డ్స్ పెట్టి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు రండి చెప్పండి అని చెప్పి. అబ్జెక్షన్స్ ఏమీ లేకపోతే కూల్ ఆఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ది ఇన్సూరెన్స్, దెన్ ద గవర్నమెంట్ విల్ గివ్ ద గ్యారంటీ. దట్ ఈస్ అ రిఫార్మ్. ఆయన నాశనం చేసినారు. 9,50,000 మంది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. ఏ ఒక్కరికి ఏదో ఆన్లైన్లో ఇవ్వడమే నీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వమని ఎవరికి అనలా, జిరాక్స్ కాపీలు ఇట్లా ఎవరికి లే, అందరూ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. 9,50,000 మంది పైచిలకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందరికీ ఒరిజినల్ డాక్యుమెంట్సే ఇచ్చినారు. అపోహలు క్రియేట్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని రూయిన్ చేసి ఏం సాధిస్తున్నారు? అసలు నాకు ఒక్కొక్కసారి నిజంగా నాకు అనుమానం వేస్తాను. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ చేయకుండా చంద్రబాబు ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలందరూ ఆలోచన చేయాలి. బహుశా వాళ్ళ మనుషులు ఈ పత్రాలన్నీ కూడా మార్చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ పేరుతో వాళ్ళు మార్చేసుకొని అలా మార్చుకునేదానికి అవకాశం కల్పించుకునే దానికోసం చంద్రబాబు నాయుడు ఇది ఏమైనా చేయకుండా అడ్డుకుంటా ఉన్నాడా అన్నది ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది ఒకసారి జరిగిందని అనుకో, గ్రామ సచివాలయంలోనే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే సర్వే జరుగుతుంది, సచివాలయం పరిధిలోనే అదే వాళ్ళ ల్యాండ్లోనే రాళ్ళు పాతుతారు వాళ్ళు చూపించిన చోటే. రికార్డ్స్ అన్ని వాళ్ళ చేతుల్లోనే ఇస్తారు. అప్డేట్ చేసిన రికార్డ్స్, మ్యూటేషన్స్ అప్పటికప్పుడే జరిగిపోతాయి, సబ్ డివిజన్స్ అక్కడికక్కడే జరిగిపోతాయి. జరిగిపోయిన తర్వాత వాళ్ళకి అందరికీ ఇస్తారు. ఇవన్నీ అక్కడే జరుగుతాయి. ఇవన్నీ జరగకోకుండా డిస్ప్యూట్లోనే అట్లనే పెట్టి చేసేసి ల్యాండ్ డిస్ప్యూట్స్ అన్ని అట్లనే కొనసాగించి చంద్రబాబు నాయుడు తక్కువ రేటుకు వాళ్ళ మనుషులు దీన్ని కొనుగోలు చేసేదానికోసం ఆ రకంగా చంద్రబాబు నాయుడు ఏమైనా చేస్తూ ఉన్నాడేమో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. అసలు భూముల విషయంలో ఎన్ని అబద్ధాలు ఎన్ని అవాస్తవాలు చెప్పాడు అని అంటే నిజంగా దశాబ్దాల తరబడి పరిష్కారం కాని సమస్యలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పరిష్కారం అయ్యాయి. అసైన్డ్ భూముల విషయంలో అయితేనేమి, షరతులు గల భూముల విషయంలో అయితేనేమి, చుక్కల భూముల విషయంలో అయితేనేమి, రైతులు నానా ఇబ్బందులు పూర్తిగా పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేలు చేసింది. 97,000కు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములను వాళ్లకు పూర్తి హక్కులు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒకే ఒక మెమోతో 22A పెట్టి ప్రాహిబిటెడ్ కేటగిరీలో పెడితే రిలీజ్ చేసిన
దీనివల్ల 97,000 మందికి మేలు జరిగింది, కుటుంబాలకు మేలు జరిగింది. 2,06,000 ఎకరాలకు సంబంధించిన చుక్కల భూములు, 22,000 మంది రైతులకు సంబంధించి 35,000 ఎకరాలపై షరతులు గల భూముల పేరుతో చంద్రబాబు నాయుడు 22A పెట్టాడు. మన ఆవనగడ్డ ఈ ప్రాంతానికి అంతా ఆ ప్రాంతానికి అంతా పోయి చూస్తే ఇదే ప్రాబ్లం. 35,000 ఎకరాలకు పైగా షరతులు 22,000 మంది రైతులకు సంబంధించి షరతులు గల భూములపై తాను ఆంక్షలు పెడితే వాటిని తొలగించి ఆ రైతులకు మంచి చేస్తే కరప్షన్ అంటాడు ఈ మనిషి. 20 ఏళ్ల అసైన్మెంట్ పూర్తయిపోయిన భూములు, 20 ఏళ్ళ అసైన్మెంట్ పూర్తయిపోయిన 15,21,160 మంది రైతులకు, దళితులకు, పేదలకు అసైన్డ్ భూములు 20 ఏళ్ళు పూర్తయిపోయిన వాళ్లకు 15,21,000 మందికి 27,41,000 ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పిస్తే దాంట్లో కరప్షన్ అంటాడు. వాళ్ళ భూములు అట్లనే ఉండాల, వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకునే స్వేచ్ఛ వాళ్ళకి ఎప్పుడూ ఉండకూడదు. అలా వాళ్ళకి అమ్ముకునే స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు తక్కువ రేటుకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. దీన్ని దుర్మార్గం అంటారా? లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ దళితుడికి మంచి జరగాలని, లేదా 20 ఏళ్ళు పూర్తయిపోయిన ఆ పేదవాడికి మంచి జరగాలని 20 ఏళ్ళ తర్వాత నీ భూమిని నీ ఇష్టానుసారంగా నువ్వు కావాలంటే అమ్ముకోవచ్చు, ఆ రైట్ నీకే వస్తుంది, నీ కుటుంబానికే వస్తుంది అని చెప్పడం అది న్యాయమా? కొత్తగా మేమిచ్చింది 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు మేము పంపిణీ చేసాం. ROFR పట్టాల కింద 1,54,000 కుటుంబాలకు 3,26,000 ఎకరాలు పంపిణీ చేసినాం. విలేజ్ సర్వీస్ ఇనామ్ ల్యాండ్స్ కింద 1,58,000 ఎకరాలకు 1,61,000 బెనిఫిషరీస్ను వాళ్ళకు కూడా మంచి చేస్తూ 22A కింద రిమూవ్ చేసినాం. అసలు ఇవన్నీ కూడా ఇన్ని లక్షల మందికి మంచి జరిగిస్తూ లక్షల ఎకరాలకు సంబంధించి మంచి జరుగుతూ ఉంటే మంచిని అప్రిషియేట్ చేయకపోగా దాన్ని కూడా వక్రీకరించి దాన్ని కూడా వక్రభాష్యం చెప్పగలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు ఒక్కడే. ఇంకో వైట్ పేపర్ అని చెప్పి మధ్యకాలంలో అన్నాడు, లిక్కర్ అంట. లిక్కర్ మీద నేను ఒకటే అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అసలు ఈ లిక్కర్ అనే దాని మీద బాగా తాగి పడిపోయిన వాడు కూడా చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పలేడు. అంతటి దారుణమైన అబద్ధాలు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పాలనలో టోటల్గా షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్. తన పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ సిండికేట్గా నడిపినారు. ప్రతి షాప్ పక్కనే పర్మిట్ రూమ్ నడిచింది. అక్కడే 10 మంది కూర్చొని తాగుతూ ఆడోళ్ళు ఎవరైనా దారిలో పోవాలంటే భయపడే పరిస్థితులు. ప్రతి షాపుకు లిక్కర్ సేల్స్ పెరుగుతాయని, పెరిగితే వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయని ప్రతి షాపుకు అనుబంధంగా 4,300 షాపులుంటే 43,000 బెల్ట్ షాపులు ప్రతి గ్రామంలో నడిచాయి. మద్యం ఏరులై బారింది. 24 గంటలు దొరికే కార్యక్రమం. ఏ షాపులో అయినా కూడా MRP కన్నా 25% ఎక్కువ రేటుకు అమ్మేవారు. ప్రతి షాపులో ఎక్కడ కూడా MRPకి అమ్మేది కాదు, MRP కన్నా ఎక్కువ రేటుకు అమ్మేవాళ్ళు. దాన్ని స్కామ్ అంటారా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రిస్తూ తాగుతే మనుషులు చెడిపోతారని చెప్పి తాగుడు తగ్గించాలని, కుటుంబాలను బాగుపరచాలని 4,380 షాపులను 33% తగ్గించి
2934 షాపులకు తగ్గించినాం. ప్రతి షాపుకు అనుసంధానంగా 43,000 బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ షాపులన్నీ పూర్తిగా తీసేసినాం, రద్దు చేసినాం. ప్రతి షాపుకు 4,380, ప్రతి షాపుకు పక్కనే పర్మిట్ రూమ్ ఉంటే పర్మిట్ రూమ్లన్నీ క్యాన్సిల్ చేసినాం. క్యాన్సిల్ చేస్తూ లాభ ఆపేక్ష అనేది ఉండకూడదు అనే ఉద్దేశంతో, గవర్నమెంట్ నడుపుతూ స్ట్రిక్ట్ టైమింగ్స్ పెడుతూ లిక్కర్లో కూడా, షాపులో కూడా లిక్కర్లు రేటు పెంచి, రేటు షాక్ కొట్టే విధంగా పెంచి మద్యాన్ని తగ్గించే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇదే లిక్కర్ అమ్ముడు పోయేది, ఇదే డిస్టిలరీస్ గుండా వచ్చేది. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత ఒక్క అడిషనల్ డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. ఒక్క డిస్టిలరీకి కూడా వైఎస్ఆర్సీపీ పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్న అవే డిస్టిలరీసే మొత్తం వైఎస్ఆర్సీపీ టైంలో కూడా అయ్యే డిస్టిలరీసే సప్లై చేసేటివి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న బ్రాండ్లే అప్పుడైనా ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే బ్రాండ్లైనా ఏవైనా అవే డిస్టిలరీస్ నుంచి వచ్చేటివే. ఆయన హయాంలో ఎప్పుడు తెలియని పేర్లు, ఎప్పుడైనా పేర్లు విన్నారా? గవర్నర్స్ రిజర్వ్ అంట, లైఫ్, లెఫైర్, నెపోలియన్ అంట, హై వోల్టేజ్ అంట, లో వోల్టేజ్ అంట. చదువుతావు సరేనండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆక్టాన్ బ్యారల్ ఎల్డ్ అంట, 7th హెవెన్ బ్లూ అంట, ఈ పేరుతో 15 బ్రాండ్ల విస్కీ బ్రాందీ చంద్రబాబు ప్రభుత్వం 2018 అక్టోబర్ 26లో అనుమతిచ్చింది. ఇంకా హై వోల్టేజ్ అంట, వోల్టేజ్ గోల్డ్ అంట, ఎస్ఎన్జి అంట, బ్రిటిష్ ఎంపైర్ అంట, బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ అంట, రాయల్ ప్యాలెస్ అంట, న్యూ కింగ్ అంట, సైన్ అవుట్ అంట, బ్రాండ్ల విస్కీ అంట. ఇది 2018 నవంబర్ 9న అనుమతిచ్చారు ఎలక్షన్లప్పుడు. బీరా అంట, బీరా 91 అంట, ఇంకా టీఐ, కొరియన్ నెపోలియన్, ఇన్ని పెద్ద ఇట్లాంటివన్నీ ఆయన హయాంలో బ్రాండ్లైనా ఇప్పుడు బ్రాండ్లైనా వచ్చేటివన్నీ ఎక్కడి నుంచి? అయ్యే డిస్టిలరీస్ నుంచి. సచిన్ టెండూల్కర్ ఫామ్లో ఉంటే సచిన్ టెండూల్కర్ పేరుతో బ్రాండ్ పెడతారు, విరాట్ కోహ్లీ ఫామ్లో ఉంటే విరాట్ కోహ్లీ పేరుతో బ్రాండ్ పెడతారు. వాస్తవాలు. అది ఎవడన్నా బ్రాండ్ పేరు ఎప్పుడు నిన్నాడా? ఆ టైంలో మద్యం విషపు అవశేషాలు ఉన్నట్టు చెన్నైలోని ఎస్జిఎస్ ల్యాబొరేటరీస్ పేరిట ఒక తప్పుడు నివేదిక టీడీపీ ప్రచారంలోకి తెచ్చింది. అయితే అలాంటి నివేదిక ఏది తాము ఇవ్వలేదని ఆ సంస్థ తామే చెప్పింది. ఎస్జిఎస్ సంస్థనే తప్పు ఇది, మేము అటువంటి రిపోర్ట్ మేము ఇవ్వలేదు అని చెప్పి ఆ సంస్థే చెప్పింది. అయినా కానీ లిక్కర్ సేల్స్ తగ్గాలని చెప్పి, తగ్గించాలని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు. మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ డిస్టిలరీస్ అయితే మద్యాన్ని సరఫరా చేస్తున్నాయో గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో అయ్యే డిస్టిలరీసే సరఫరా చేసినాయి. అంతెందుకు, ఇప్పుడు 52 రోజులు అయిపోయి నేను వచ్చి అయ్యే డిస్టిలరీసే మళ్ళీ సప్లై చేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఆయన హయాంలో ఏమో అమృతము, వైసీపీ హయాంలోకి వచ్చేసరికి అవి విషమా?
మళ్ళీ ఇప్పుడు ఆయన హయాంలోకి వచ్చేసరికి అయ్యే బ్రాండ్ మళ్ళీ అమృతమా, అయ్యే డిస్టిలరీస్ నుంచి వచ్చే మధ్య మళ్ళీ అమృతమా? అంటే ఏదైనా కానీ చెప్పేసరికి ఫండమెంటల్ క్వశ్చన్స్ కొన్ని అడగాలి, బుర్రలో నుంచి తట్టాలి. ఎవడైనా కూడా మద్యం అనేది వాల్యూమ్స్ పెంచితే డబ్బిస్తారా, వాల్యూమ్స్ తగ్గిస్తే డబ్బులు ఇస్తారా? ఆలోచన చేయాలా. లంచాలు తీసుకునేవాడు ఎవడు వాల్యూమ్స్ పెంచితే ఇస్తాడా, వాల్యూమ్స్ తగ్గితే ఇస్తాడా? మద్యం విక్రయాలు పెరిగితే వస్తాయా, మద్యం విక్రయాలు తగ్గితే వస్తాయా? చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో ప్రతి సంవత్సరం లిక్కర్ 15% వాల్యూమ్స్ పెరుగుతూ పోయింది. పెరుగుతూ పోయి 2018-19 వచ్చేసరికి ఆ వాల్యూమ్స్ సంబంధించిన షీట్ ఉంటే కృష్ణ, వాల్యూమ్కి సంబంధించి 2018-19 వచ్చేసరికి మద్యంలో లిక్కర్ 3,84 లక్షల కేసులు. 2018-19 మార్క్ దీస్ వర్డ్స్, దీస్ నంబర్స్. 2018-19 చంద్రబాబు నాయుడు లాస్ట్ ఇయర్ లిక్కర్ 3.84 లక్షల కోట్లు, 3.84 కోట్ల కేసులు, 3.84 కోట్ల కేసులు, 3,84,00,000 కేసెస్ విక్రయిస్తే 2023-24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం 15% పెరుగుతూ 3,84,00,000 కేసులకు పోతే వైఎస్ఆర్సీపీ హయాంలో మళ్ళీ 15 సంవత్సరం పెరుగుతూ పోవాల్సింది పోయి రివర్స్ తగ్గి 2023-24 అంటే 5 ఏళ్ల తర్వాత కూడా 3.32 crore కేసెస్, కోట్ల కేసులు మాత్రమే. బియర్ అయితే 2018-19లో 2,77,00,000 కోట్ల కేసు, 2.77 కోట్ల కేసులు అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 15% పెరుగుకుంటా పోవాల్సింది పోయి 2023-24లో కూడా 1.12 కోట్ల కేసెస్ మాత్రమే. రివర్స్. ఆదాయం చూస్తే, ఆదాయాలు వెరీ ఇంపార్టెంట్. ఆదాయాలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం రేటు పెంచింది కాబట్టి వాల్యూమ్స్ తగ్గి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం తగ్గలేదు, పెరుగుకుంటూ పోయింది. ఆ ఆదాయాలు చూస్తే చంద్రబాబు నాయుడు హయాంలో 2018-19లో 17,341 కోట్లు ఉంటే వైసీపీ ప్రభుత్వంలో ఆ 17,341 కోట్ల రూపాయలు పెరుగుకుంటూ ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ పోయి 2023-24లో 25,000 కోట్లకు ఎగబాకింది. అంటే వాల్యూమ్స్ తగ్గుతున్నాయి, రెవెన్యూస్ రాష్ట్ర ప్రభుత్వానికి పెరిగాయి. లాజిక్ ఒక్కసారి ఆలోచన చేయాలి. వాల్యూమ్స్ పెంచిన చంద్రబాబుకు లంచాలు ఇస్తారా, లేకపోతే పెంచుతానని చెప్పి అదే పనిగా చెప్పి మరీ పెంచుతామని ఆయనకు లంచాలు ఇస్తారా, లేదా వాల్యూమ్స్ తగ్గించి ఉక్కుపాదం మోపుతూ టైమింగ్స్ కుదించి వాల్యూమ్స్ తగ్గించే విధంగా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి లంచాలు ఇస్తారా? సెన్స్ అనేది ఉండాలా, కామన్ సెన్స్ ఉండాలి, లాజిక్ అనేది ఏదైనా మాట్లాడేసరికి. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఇంకొక ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతాడంటే నాకు అది నిజంగా ఆయన బుర్ర ఒకసారి పనిచేస్తాను సార్, బుర్రేనా అది ఆయన ఏమన్నా చెడిపోయిన మున్సిపాలిటీ దిబ్బనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఆయన ఏమంటాడు, చిన్న దుకాణాలలో మద్యం కొనుక్కునే వాళ్ళు, ఈ చిన్న దుకాణాలు, ఈ 2,900 చిన్న గవర్నమెంట్ దుకాణాల్లో మద్యం కొనుక్కునే వాళ్ళు ఒక్కొక్క బాటిల్ ఏదో నేను ఎంత అని చెప్పి కనుక్కుంటే 120 రూపాయలు అని చెప్పి ఒక చిన్న బాటిల్ చెప్తాను.
ఆ 150 రూపాయలు ఇచ్చి కొనుక్కునేవాడు చెక్ ఇచ్చి కొనుక్కోలే, క్యాష్ ఇచ్చి కొనుక్కుంటా ఉన్నాడు అని అంటాడు. అసలు వాస్తవం చెప్పాలనంటే పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ను తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ ప్రభుత్వం రాక మునుపు పాయింట్ ఆఫ్ సేల్లో డిజిటల్ పేమెంట్ లేనే లేదు. అయితే ఎవడైతే వచ్చి కొనుక్కుంటాడో వాడు క్యాష్ ఇస్తాడా, డిజిటల్ పేమెంట్లో వాడికి ఏదైనా పెడతాడా అనేది వాళ్ళ ఇష్టం. దానికి నువ్వెవడు నేనెవడు ఎట్లా మాపగలుగుతావు? ఇప్పుడు కూరగాయల షాపు లేకపోయినా నాకు కూరగాయలు తీసుకునేవాడు 100 రూపాయలు పెట్టి కూరగాయలు తీసుకునేవాడు, నాకు డిజిటల్ పేమెంట్ కావాలా, నాకు చెక్ వేయాలా అని చెప్పి ఎవడు అడగలుగుతాడు? ఎవడేం చేయగలుగుతాడు? వాడు క్యాష్ ఇస్తే క్యాష్ తీసుకుంటాడు, వాడు డిజిటల్ పేమెంట్ ఇస్తే డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు. ఆ షాపుల ప్రకారం జరుగుతాయి. ఈ మనిషి చంద్రబాబు నాయుడు ఆ 120 రూపాయలు క్యాష్ ఇస్తున్నాడు అని చెప్పి కూడా ఆరోపణ చేస్తాడు. బుర్రుందా ఈ మనిషికి? మన చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు తీసుకునేది ఏంది? ఒక డిజిటల్ పేమెంట్ అన్నా తీసుకున్నాడు, అంత క్యాషే కదా. అది కూడా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఇక్కడన్నా ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మితే గవర్నమెంట్ షాపులు అయ్యి ఎంఆర్పీ కన్నా ఎక్కువ రేటుకి అమ్మే అవకాశమే లేదు. ఎంఆర్పీ రేట్ ఎంత ఉంటే అంతే అమ్మాలా. గవర్నమెంట్ షాప్ ఇది, అక్కడ ప్రైవేట్ షాపులు. ఏ షాపు కూడా గవర్నమెంట్ ఎంఆర్పీ రేటుకి అమ్మిన దాఖలాలు ఎప్పుడూ లేవు గతంలో. మరి అది స్కామా, ఇది స్కామా? నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే మాట్లాడాలి. అసలు గవర్నమెంట్ చేస్తూ ఉంది వ్యాపారం, ఆదాయం గవర్నమెంట్కి వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలోనే డిస్టరీస్ 20 డిస్టరీస్ గవర్నమెంట్కు మద్యం సప్లై చేస్తూ ఉంటే 14 డిస్టరీసు చంద్రబాబు నాయుడు స్వయంగా లైసెన్స్ ఇచ్చి కమిషన్ చేయించినాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్స్లో, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఆయన హయాంలోనే 14 డిస్టరీస్కు ఆయనే స్వయంగా లైసెన్స్ ఇచ్చి పెట్టించిన డిస్టరీస్ ఇవి. ఉన్న 20లో మిగిలిన 6 డిస్టరీలు కూడా చంద్రబాబు నాయుడు హయాం కన్నా ముందు వచ్చినట్టు, మనకేం సంబంధం లేదు. మనం ఒక్క డిస్టరీకి లైసెన్స్ ఇచ్చింది లేదు. మరి ఆయన పెట్టించిన డిస్టరీస్లో ఆయనకు లంచాలు ఇస్తారా? ఇంకొకరికి లంచాలు ఎవరైనా ఇస్తారా? వాల్యూమ్స్ పెంచినందుకు లంచాలు ఇస్తారా? వాల్యూమ్స్ తగ్గించినందుకు లంచాలు ఇస్తారా? ఇవన్నీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ఎవడు లంచాలు తీసుకున్నాడు, ఎవడు ఇప్పుడు లంచాలు తీసుకునేదానికి మళ్ళా రెడీ అయిపోయి, ఎవడు ఇప్పుడు మళ్ళీ మద్యం రేటు తగ్గిస్తా, నేను వాల్యూమ్స్ పెంచుతా, 1 బాటిల్ తాగేవాడు 4 బాటిల్ తాగండి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ప్రమోట్ చేస్తూ ఉన్నాడు. వాల్యూమ్స్ పెంచేదానికి ప్రమోట్ చేస్తూ ఉన్నాడు నిస్సిగ్గుగా. చేస్తూ ఉన్న ఈ మనిషి లంచాలు తీసుకునేవాడా? వాల్యూమ్స్ తగ్గించేదాని కోసం కృషి చేస్తూ ఉన్నవాళ్ళు లంచాలు తీసుకుంటారు? ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఆ స్లైడ్ ఒకసారి చూడండి. ఒకసారి ఏ రకంగా చంద్రబాబు హయాంలో IMFL బియర్లో ఏ రకంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ పోయాయో, వైసీపీ హయాంలో ఏ రకంగా మద్యం షేర్స్ తగ్గుతూ పోయాయో. 2014-15లో IMFL లిక్కరు 2,88,00,000 కేసులుంటే 2015-16లో 3,06,00,000కి ఎగబాకింది. 2016-17కి వచ్చేసరికి 3,32,00,000 ఎగబాకింది. 2017-18లో 3,60,00,000 ఎగబాకింది. 2018-19లో 3,84,00,000 ఎగబాకింది. బియర్ చూస్తే 1,74,00,000 కేసుల నుంచి బేరు మన 2015-16లో 1,75,00,000, 2016-17లో 1,78,00,000, 2017-18లో 2,27,00,000, 2018-19 2,77,00,000. అదే వైసీపీ హయాంలో 3,84,00,000 నుంచి 19-20లో 3,08,00,000 పడిపోయింది. 2020-21లో 1,87,00,000 పడిపోయింది. దాని తర్వాత కొద్దో గొప్ప పెరుగుతూ 2,63,00,000 పెరిగింది. మన 3,35,00,000 పెరిగింది. మన 2023-24లో 3,32,00,000 అక్కడే ఉంది. ఈ ఫిగర్లు చూస్తే ఎవడి హయాంలో కరప్షన్ జరిగిందనేది క్లియర్గా అర్థం కావడం లేదా?
ఇంకోటి వైట్ పేపర్ అని, ఇంకోటి పవర్ అన్నాడు ఇంకోటి. అసలు ఈ పవర్ అనేది నిజంగా చెప్పాలా, పవర్ అనే విషయంలో ఎక్కడైనా ఎవరైనా గోల్డ్ మెడల్ అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా ఇవ్వాలనంటే ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రం కనిపిస్తుంది. అటువంటి రిఫార్మ్స్ పవర్ సెక్టర్లో జరిగినాయి. ఏ స్థాయిలో ఈ రిఫార్మ్స్ జరిగినాయి అని చెప్పి చెప్పడానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి నేను చెప్తా. రెండు మూడు ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తా, ఎక్కువ చెప్పను. ఒకసారి మీరే గమనించండి. అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్, ఇది ఒక్కటే మీరు చూడండి. అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ చంద్రబాబు నాయుడు గారు హయాం రాకమునుపు అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ 6,625 కోట్లుంటే చంద్రబాబు నాయుడు హయాం 2018-19 ముగిసే నాటికి, ఆ 5 సంవత్సరాలు ముగిసే నాటికి ఆ అక్యూములేటెడ్ లాసెస్ ఇన్ డిస్కామ్స్ ఏకంగా 28,715 కోట్ల రూపాయలకు ఎగబాకాయి. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ 34% పెరిగాయి. అదే వైసీపీ గవర్నమెంట్ హయాంలో 28,715 కోట్ల రూపాయల అక్యుములేటెడ్ లాసెస్తో మొదలెడితే కేవలం 29,110 కోట్ల రూపాయల్లో ఎండ్ అయింది. అంటే కేవలం 395 కోట్ల రూపాయలు మాత్రమే అదనపు అక్యుములేటెడ్ లాసెస్ యాడ్ అయినాయి. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లాసెస్ కేవలం 0.34% పెరిగితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అక్యుములేటెడ్ లాసెస్ 34% పెరిగాయి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఎంత అని చూస్తే, ఇంక్లూడింగ్ పవర్ పర్చేస్ లయబిలిటీస్, డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ స్టేట్ పవర్ సెక్టర్ యూనిట్స్ రెండు కలుపుకొని చూస్తే టోటల్ లయబిలిటీ చంద్రబాబు నాయుడు గారు రాకమునుపు 29,552 కోట్ల రూపాయలు అయితే చంద్రబాబు నాయుడు హయాం 5 ఏళ్ళు ముగిసేసరికి ఈ డెట్, ఈ అప్పులు, ఈ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో, ఈ పవర్ సెక్టర్లో అప్పులు 86,215 కోట్ల రూపాయలకి ఎగబాకే. అంటే 23.88% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అప్పుల పెరుగుదల. మనము 86,215 కోట్ల రూపాయలతో మొదలెడితే 1,22,000 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకాయి. అంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ పెరుగుదల ఇన్ అప్పులు ఇన్ దిస్ పవర్ సెక్టర్ 7.28%. ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 కాలంలో ఎంత ఇచ్చినారని చూస్తే కేవలం ఈ పవర్ సెక్టార్కు, ఈ పవర్ సెక్టార్లకు, ఈ డిస్కాములకు ఇచ్చింది ఎంత అంటే కేవలం 13,255 కోట్లు ఇచ్చినాడు. అదే ఈ పవర్ సెక్టార్కు, ఈ డిస్కామ్స్కు ఫైనాన్షియల్ సపోర్ట్ గవర్నమెంట్ సైడ్ నుంచి 2019-24 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది అని అంటే 47,800 కోట్లు ఇచ్చినాం. ఇవ్వడం వల్ల ఈ పవర్ సెక్టార్లో, ఈ డిస్కామ్స్ అయితేనేమి, ఈ పవర్ సెక్టార్లో అయితేనేమి లాసులు కూడా లేకుండా ఆ మేరకు పురోగతి కనిపించింది. అప్పుల పెరుగుదలలో కూడా ఆ మేరకు పురోగతి కనిపించిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ రెండు చాలు అవార్డు, ఈ రెండు చూపించి పవర్ సెక్టర్లో ఎవరి హయాంలో ఎవరు అవార్డు తీసుకోవాలని అంటే ఎవడైనా థర్డ్ పార్టీని పిలిచి ఈ పవర్ సెక్టర్ను ఒకసారి చూపిస్తే చాలు, వైసీపీ ప్రభుత్వంకి పిలిచి అవార్డు ఇచ్చిపోతారు. ఇంతకన్నా వేరే ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సిన పనుల. ఇంకా అబద్ధాలు ఏ లెవెల్లో చెప్తాడు అని అంటే, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఫ్రీ పవర్ ఇవ్వాలి అని చెప్పి, ఈ ఇచ్చే ఫ్రీ పవర్ మరో 30 సంవత్సరాలు ఎటువంటి ఆటంకం కూడా రైతులకు రాకుండా ఫ్రీ పవర్ ఇవ్వాలి అని, ఫ్యూచర్లో కూడా రైతులు ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితి రావాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎవడు చెయ్యని ఆలోచన చేసింది. సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో ₹2.49 రైతులకు ఉచితంగా పవర్ ఇచ్చేట్టుగా, పగటిపూటే 9 గంటల పాటు పవర్ ఇచ్చేట్టుగా
₹2.49 ఏకంగా 30 సంవత్సరాల పాటు సెకీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. 30 సంవత్సరాల 20 సంవత్సరాల కృష్ణ సెకీతో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సెకీతో అగ్రిమెంట్ 25 నెక్స్ట్ 25 ఇయర్స్ రైతులకు ఇబ్బంది పడుకోకుండా కుదుర్చుకుంది. ఈ సెకీతో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్ సెకీ ఇచ్చినది ఒక పాయింట్ చూడండి. ఆ పాయింట్ ISTS ఛార్జెస్ ఒకసారి చూడండి. ISTS వేవర్ అని ఇటువైపున పేజీలో రెండో పేజీలో ఒకటి మూడో పాయింట్ ఒకసారి చూడండి. ISTS వేవర్. ఆ ISTS వేవర్ అనేది బ్లో అప్ చేయి ఒకసారి. అదొకసారి కొంచెం ఫాంట్ సైజ్ పెంచండి. దాంట్లో ఏమని రాసినాడు? యాజ్ ఎ స్పెషల్ ఇన్సెంటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ interstate transmission charges waiver to solar projects set up under solar manufacturing tender for the entire 25 years of PPA life, irrespective of their commissioning date. Thus, no such charges would be applicable on government of AP. And anta clear ga raste ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ ఇస్తున్నారు అని చెప్పి అంత క్లియర్గా రాస్తే ఎంత దారుణమైన అబద్ధాలు ఆడతారు. ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వేవర్ లేదని చెప్పి అనే చంద్రబాబు నాయుడు అబద్ధాలు ఆడతాడు. ఇజ్ ఇట్ ఫేర్? గవర్నమెంట్లో ఉన్న ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇటువంటి దారుణమైన అబద్ధాలు ఆడడం ఎంత మటుకు ధర్మం? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించాలని చెప్పి దురుద్దేశపూర్వకంగా చేయడం ఎంత మటుకు కరెక్ట్? ఇది ధర్మమేనా? ఇది మొత్తంగా చూస్తే అసలు వైసీపీ ప్రభుత్వంలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం 50 రోజుల్లో మనం ఏ రకంగా అడుగులు వేశాం, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ 50 రోజుల్లో అడుగులు ఏ రకంగా పడ్డాయని ఒకసారి గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి. ఒకవైపునేమో మనమేమో ఇచ్చిన మాట ప్రకారం డే 1 నుంచే పెన్షన్లు పెంచాం. సామాజిక న్యాయంలో భాగంగా నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు కానీ, నామినేషన్ మీద ఇచ్చే పదవులు కానీ SC, ST, BC మైనారిటీలకు 50% ఏకంగా చట్టం చేసి ఇచ్చాం. అక్టోబర్ 2వ తారీఖు కల్లా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను నెలకొల్పాం. ప్రతి 2000 జనాభాకు 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి కులం చూడకుండా, మతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఏ పార్టీకి ఓటేశారన్న విషయం కూడా పక్కన పెట్టి ప్రతి కుటుంబానికి ప్రతి పథకము ఓటు ఎవరికి వేశారన్నది చూడుకోకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా, కరప్షన్ లేకుండా డోర్ డెలివరీ చేసే కార్యక్రమం చేశాం. 75% ఉద్యోగాలు పరిశ్రమల్లో స్థానికులకు ఇచ్చేట్టుగా చట్టం చేశాం. శాశ్వత ప్రాతిపదికన ఎప్పుడూ లేని విధంగా BC కమిషన్ ఏర్పాటు చేశాం. భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగము లేకుండా ఏకంగా దాదాపు 16 లక్షల మంది కౌలు రైతులకు మేలు జరిగేలా వారికి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అమలయ్యేట్టుగా చర్యలు తీసుకున్నాం. ఉచితంగా పంటల బీమా ఇచ్చాం. మొట్టమొదటిసారిగా పంట నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే ఇచ్చే గొప్ప కార్యక్రమానికి నాంది పలకడం కూడా అప్పుడే. రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప పగటిపూట రైతులకు 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి అధికారులు చెప్తే 1700 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆక్వా రైతులకు ₹1.5 యూనిట్ కరెంటు రేటు ఇచ్చే కార్యక్రమం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి తీసుకొచ్చింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా స్కూళ్ళు మారాయి, హాస్పిటళ్ళు మారాయి, వ్యవసాయం మారింది, గవర్నెన్స్ మారింది, డెలివరీ సిస్టమ్స్ మారాయి. మహిళలకు ఎప్పుడూ జరగని విధంగా
రక్షణ, సోషల్ జస్టిస్ కల్పించింది కూడా మనందరి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. గొప్ప గొప్ప విప్లవాత్మక మార్పులు మన ప్రభుత్వంలో నాంది పలుకుతాయి. 50 రోజుల్లో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 52 రోజుల్లో జరిగింది ఏమిటి అని చూస్తే, పోలవరం ఎప్పుడు కడతాడంటే ఎప్పటికి అవుతుందో అంటే తెలియదు అంటాడు. ఎన్నికల్లో ట్రూ అప్ కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు, ఎప్పుడు చేస్తాను అని అంటే నోరు మెదపడు. ఇసుక ఉచితం అన్నావు, ఇప్పుడు ఇంతలా ఎందుకు అమ్ముతున్నావు అని అంటే మీ ఇంటికి తెచ్చి పోస్తానని చెప్పి నేను చెప్పినానా అంటాడు. మెగా డిఎస్సి అన్నాడు, చంద్రబాబు రాకమునిపి 6,100 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ మన ప్రభుత్వం ఇచ్చాం. ఈయన ఇచ్చింది నోటిఫికేషన్ ఎంత అంటే 10,000. ఆ 10,000 కూడా ఆ 10,000 కూడా ఎప్పుడు అని అంటే సమాధానం చెప్పుడు. పోనీ ఇదేనా మెగా అంటే దానికి సమాధానం ఉండదు. వాలంటీర్లకు 10,000 ఇస్తానని చెప్పిన వ్యక్తి వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేసినాడు. ఇంటింటికి రేషన్ గతంలో మనం పంపిస్తూ ఉంటే ఈయన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటింటికి రేషన్ ఆగిపోయింది. ఏ క్వార్టర్ ముగిసేలోగానే ఆ క్వార్టర్ ముగిసిన వెంటనే విద్యాదీవెన, వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితిని పూర్తిగా రద్దు చేసినాడు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఇస్తాడో లేదో తెలియదు. తాను ఎన్నికల వేళ మేనిఫెస్టోలో చెప్పిన ఏ ప్రామిస్ను నెరవేర్చే కార్యక్రమం జరగడంలా. కనీసం బడ్జెట్ కూడా, పూర్తి బడ్జెట్ కూడా పెట్టని అధ్వానమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. పూర్తి బడ్జెట్ ప్రవేశపెడితే తన మోసాలు బయటకు వస్తాయని చెప్పి కప్పిపుచ్చుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నాయనంటే హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ఆస్తులు నష్టం చేయడం, రెడ్ బుక్ పరిపాలన సాగిస్తూ ఉంది. ఇది క్లుప్తంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, 50 రోజుల ప్రభుత్వం మీద. మామూలుగా అయితే అసెంబ్లీలో ఇంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ ఒకటి ఉంది అని కూడా వాళ్ళు గుర్తించారట. ప్రతిపక్ష పార్టీ అనేది ఉండేటే 2 పక్షాలు, ఒకటి అధికార పక్షం, ఒకటి ప్రతిపక్షం. ఇక వేరే పార్టీయే లేదు. అయినా కానీ ప్రతిపక్ష పార్టీ కింద ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గుర్తించారట. మరి ప్రతిపక్ష పార్టీని ఆటోమేటిక్లీ ప్రతిపక్షంగా గుర్తించినప్పుడు ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా. మరి అది గుర్తించారట. ఎందుకు గుర్తిస్తే మైక్ అసెంబ్లీలో ఒక హక్కుగా ఇవ్వాలి. లీడర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడిన తర్వాత అంతే సమయం ప్రతిపక్ష నాయకుడికి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఉండాలి, హక్కు అది. ప్రతిపక్ష నాయకుడు చేయెత్తితే ఖచ్చితంగా మైక్ ఇవ్వాలి. ప్రతిపక్ష నాయకుడికి అంతే టైం కేటాయించాలి. ఇవన్నీ చేస్తే ఈ మాదిరిగా ఆయన చేసిన పనులకు, ఆయన చేసిన పద్ధతులకు ఆయనను ప్రశ్నిస్తూ ప్రజల తరపున గొంతు విప్పి ఇవన్నీ కూడా మాట్లాడే పరిస్థితి రావాలి. ఇవన్నీ ఎవరు మాట్లాడకూడదు, ఇవన్నీ ఎవరు అడగకూడదు, ఎవరు రోడ్డు మీదకి రాకూడదు, ఎవరు అసెంబ్లీలో క్వశ్చన్ చేయకూడదు, మేము ఏం చేసినా కానీ ఎవరు మాట్లాడకూడదు అని దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక అసెంబ్లీలో గొంతు విప్పలేకపోయినా అసెంబ్లీలో జరిగేటప్పుడు మాత్రం ఇదే మాదిరిగా ప్రజల తరపున మీడియాను ఉపయోగించుకుంటూ, మీడియాలో కూడా బహుశా ఈనాడు, ఆంధ్రజ్యోతి